తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కామెడియన్స్ కి మంచి నిజంగా చెప్పాలంటే డామినేషన్ కొద్ది గొప్ప ఉందని నేను విన్నాను. అట్లానే కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది. డేట్స్ నువ్వు ఇవ్వకపోతే అంటే అడిగిన టైంకి ఇవ్వకపోతే నువ్వు కాకపోతే ఇంకొకటి ఉన్నాడు అనే ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ పక్కన పెడితే మేనేజర్సే కొంత చెడగొడుతున్నారు అనేది కూడా ఉంది. బట్ అలా నీకు వచ్చిన సినిమా ఆఫర్స్ చాలానే పోగొట్టుకుని ఉంటావు డెఫినెట్గా. వేరే షెడ్యూల్స్ వల్ల లేకపోతే వేరే వాళ్ళ పాలిటిక్స్ వల్ల డెఫినెట్గా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అది. అందులో నీకు ఈ రెడ్డి ట్యాగ్ లైన్ నిజంగా చెప్పు, ప్లస్ అయిందా మైనస్ అయిందా? అసలు నిజం చెప్పాలంటే చాలా మందికి తెలియదు, ఎవరికి తెలియదు. నీకు ఎలా తెలిసింది కూడా షాక్ నాకు. ఇప్పుడు ఏదో ఆ జియో నెంబర్లో ఏదైనా టక్కన కొట్టినప్పుడు వస్తున్నాయేమో కానీ గూగుల్లో కొడితే వస్తుంది భయ్. నాకు తెలియదు ఇప్పుడు దాకా. అవునా? మామూలుగా ట్రూ కాలర్ అనేది దాంట్లో ఏదో వస్తుంది. యాక్టర్ సుదర్శన్ వికీపీడియా సర్లేదు, మరి దాన్ని పెద్ద భూతేం కాదు కదా, తెలిస్తే తెలుస్తుంది ఉంది కానీ నాకు లేదు. ఫోటోలు కూడా మంచిగా ఇచ్చండి. సన్నగుండా ఇప్పుడు ఇచ్చింది. ఇది ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ ఉంటే నేను చూసా. వికీపీడియా ముందు దాన్ని కంట్రోల్ చేయాలి. మందని అది కూడా సుమన్ టీవీదేనా? ఇది చెప్పండి లాస్ట్ లో షాక్ ఇవ్వకుండా. సుదర్శన్ రెడ్డి ఈజ్ అన్ ఇండియన్ యాక్టర్ హూ వర్క్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. నెల్లూరు ఇదిగో సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ నెల్లూరు, సుదర్శన్. ఓకే, తెలియదు మనకి, మనం ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు. వికీపీడియా సుమన్ టీవీ కాదు కదా, లాస్ట్ లో అది కూడా మందే అని చెప్పింది. అలా అలా దానివల్ల ఏమన్నా ఫస్ట్ లో ఇనీషియల్ గా వచ్చిన కొత్తల్లో డెఫినెట్ గా ఉంటుంది. అన్ని కనుక్కుంటారు మన గురించి ఇండస్ట్రీలో. ఏదైనా చిన్న చిన్నవి ఉండొచ్చు తప్ప జరిగింది చిన్న చిన్నవి ఏదో అక్కడక్కడ. అది కూడా ఏంటంటే ఇవన్నీ ఎవరు చూస్తారంటే ఆ కెపాసిటీ లేని వాళ్ళే. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇప్పుడు దానికి ఎవరు క్యాస్ట్ అడగడం లేదు. ఇప్పుడు ఎందుకు సుధీర్ వర్మ గారు ఉన్నారు, దోచే సినిమా, ఆయన చేసిన అన్ని సినిమాల్లో నాకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు సుజిత్ భయ్య కానీ, అనిల్ రావుపూడి గారు కానీ, ఇది అందరూ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే నేను ఇన్ని సినిమాలు చేశానో ఎవరు క్యాస్ట్ అడగలేదు, ఏం అడగలేదు. ఎవరో కొంతమంది ఉంటారు, ప్రతి దాంట్లో ఒక 10% 5% ఉంటారు. మన వాళ్ళు అయితేనే ఇద్దాం, ఆ బ్యాచ్ని మనం వెతకు పట్టించుకోని అవసరం లేదు. ఓకే ఓకే. ఎందుకు నేను అన్ని బ్యానర్లో చేశాను, అందరు హీరోలతో చేశాను, ఎక్కడా నాకు ఆ ట్యాగ్ ప్రాబ్లం రాలేదు. ఓకే. ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందంటే ఆ బ్యాచ్ని మనం పట్టించుకోని అవసరం లేదు. ఇలా కామ్ గోయింగ్ సుదర్శన్ అంతే. పెద్దగా గొడవ పెట్టుకోవాలి అసలు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. పేమెంట్ నేనే మాడుకుంటాను, మేనేజర్ లేదు. డేట్స్ నేనే చాలా మాడుకుంటాను. మంది టీం వస్తాయి ఇక్కడికి. మేనేజర్లు అంటే కొద్ది రోజులు హరిగారు చూసుకునే వాళ్ళు, కానీ ఎవరున్నా సరే నేనే మాట్లాడుకుంటా. డబ్బులు నేనే మాడుకుంటా, డేట్స్ నేనే మాడుకుంటా, ఏమైనా క్లాష్లు ఉన్నా నేనే మాడుకుంటా. దానివల్లే చాలా సినిమాలు చేస్తున్నా, దానివల్లే చాలా సినిమాలు పోతున్నాయి కూడా. ఎస్, చెప్పాలంటే దీనివల్ల చాలా ప్లస్ అవుతుంది ఒక యాక్టర్కి. అవును. ఎప్పుడైతే కొంచెం స్టేజ్ పెరిగిన తర్వాత బిల్డప్ స్టార్ట్ చేస్తామో, అవును, నా మేనేజర్ కాల్ చేయి, అవును, తను మాట్లాడతాడు, డేట్స్ నాకు తెలియదు, ఈ బిల్డప్ స్టార్ట్ చేస్తామో అయిపోయినట్టు వాడి పతనం కూడా. మళ్ళీ పెట్టుకునే వాళ్ళు మనం ఏం అనలేం కానీ యూజువల్ గా నేను కొంతమంది కమిడియన్స్ చూశాను, చిన్న కమిడియన్స్ ని. వాళ్ళు ఎలా ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారో నాకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా నాకు తెలుసు. ఎంత ఓవర్ బిల్డప్ వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు ఒక 10 సినిమాలు పడిగి ఒక 2-3 హీరోలు స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్స్ లో వాళ్ళని పొగడగానే అసలు వాడంగా అసలుకి మనల్ని మించున్నాడు ఇండస్ట్రీలో. సౌత్ లో నీ అమ్మ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కమెడియన్, నేను చూసేవాగా నాకు ఆ హీరో నన్ను పొగుడుతున్నాడు స్టేజ్ మీద అన్న లెవెల్కి వెళ్ళిపోయారు కొంతమంది. రీసెంట్ గా ఒక కమెడియన్ బర్త్డే పార్టీకి కూడా వెళ్ళా నేను. అక్కడైతే ఇంకా అరాచక బిల్డప్ చూడలేదు, సచ్చాం అందరం. ఓరే పెద్ద పెద్ద వాళ్ళని చూసాము అక్కడ, మళ్ళీ కిందకు వచ్చిన వాళ్ళని చూసాము. రీసెంట్ గా బర్త్డే గొప్ప ఆయన బర్త్డే పార్టీకి వచ్చిన కొంతమంది కమెడియన్ల బిల్డప్. ఓహో, అక్కడ మహానుభావుడు. ఓకే ఓకే ఓకే. అదే అక్కడికి ఒక 20 మంది వస్తే 20 మందిలో 19 మంది పచ్చి బూతులు తిట్టుకున్నారు అండి ఆ కమెడియన్ పాపం. ఎందుకన్నా ఇట్లా మీరు ఒకటి కదా ఫ్యామిలీ అంటే ఒకళ్ళు అంటే అరేంజ్ చేసిన ఫంక్షన్ ఒకళ్ళు, అక్కడికి ఇచ్చే బిల్డప్ ఇంకొకళ్ళు. చూస్తే ఒక బుకే కూడా తెలియదంట బర్త్డేకి ఇవ్వడానికి. అంత షో అప్ అన్న ఇట్లా ఉంటుంది అన్న పరిస్థితి. అంటే ఇండస్ట్రీ ఇంకా ఇలానే ఉందా, వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారని అప్పుడు అనిపించింది నాకు కూడా. నేను తొందరగా బయటికి వెళ్ళను పార్టీలకి వీటికి వాటికి, మర్యాద పూర్వకంగా పిలిస్తే వెళ్ళొచ్చా, అరేంజ్ చేసేవాళ్ళు తట్టుకోలేక సచ్చారు అందరు పాపం. ఓ టైం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ
ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు మళ్ళీ. అంటే ఆ మేనేజర్లు కూడా ఎలా ఉంటదంటే, కొంతమందికి మేనేజర్లు ఉండడం అవసరం. అవును. పెద్ద పెద్ద స్టార్స్‌కి వీటికి డైరెక్ట్‌గా అందరు మేనేజర్లతో అందరితో మాట్లాడలేకపోవచ్చు. మేనేజర్ అవసరం. నేనేమనుకున్నానంటే మేనేజర్ వల్ల నాకు స్టార్టింగ్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లయినాయి. కామన్. అవును. ఇంటెన్షనల్‌గా కాదు. ఎక్కడో వాళ్ళు డేట్ చెప్పడం, ఇతను నాకు లేట్‌గా చెప్పడం, దానివల్ల క్లాష్ వచ్చేయడం. అలా ఎందుకులే అని నేను కోఆర్డినేటర్లతో, డైరెక్టర్‌తో నేనే టచ్‌లో ఉంటున్నా. దానివల్ల ఏందంటే నాకు కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. అడ్జస్ట్‌మెంట్ కూడా నేను అడిగితే ఒకలాగా చేస్తారు కదా! అవునవును. ఇప్పుడు మీరే డైరెక్టరు. భయ్యా నాకు 11 తారీఖు కావాలి. 'ప్రభాస్' గారి సినిమా వచ్చిందంటే, అవునా చేసుకోబా అంటారు కదా! ఇంకో మేనేజర్ ఎవరో ఫోన్ చేస్తే అంత పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతారో లేదో తెలీదు. ఆ ఉద్దేశంలో నేనే మెయింటైన్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. కాదు ఇప్పుడు నేనేమంటాను సుదర్శన్, ఇప్పుడు నాకు మీరు 10 ఇయర్స్ పైనుంచి తెలుసు. అవును. అవును. నేను మీ దగ్గర బిల్డప్ కొడితే డెఫినిట్‌గా నేను పిచ్చి అవుతా. తెలియనోడి దగ్గర కొట్టాలి. ఆ! ఎవడమైనా నువ్వైనా, నేనైనా. ఆ! 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 తెలిసినోడి దగ్గర ఎప్పుడు గూడా మనము ఫస్ట్ నుంచి ఎలా జర్నీ ఉందో అలానే ఉండాలి. అవునవును. ఇప్పుడు నేను నేను తప్పు ఎప్పుడు ఇండస్ట్రీని మాట్లాడను. హ్మ్. ఒక స్థాయికొచ్చిన తర్వాత డెఫినిట్‌గా పీఏలుండాలి, మేనేజర్‌లుండాలి, డ్రైవర్‌లుండాలి, టీమ్ అవును. ఉండాలి, అవును. మేకప్ మ్యాన్ అందరూ ఉండాలి. అవును. అలా అని మనం అనేవాళ్ళం మన క్యారెక్టర్‌ని ఏమైనా మారకూడదు. అవును. మనం అనేవాళ్ళం అలానే ఉండాలి. అవును. ఇవన్నీ ఉండొచ్చు ఏం కాదు. ఆ! ఆళ్ళందరూ ఈ రోజు నువ్వు సినిమాలు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర పని చేస్తారు, అవును. ఒత్తుతారు. ఆడి అవును. ఆడి దగ్గర, ఈడి దగ్గర మాట్లాడినయన్నీ తీసుకొచ్చి చెవిలో ఊదుతారు. హ్మ్. ఒక రోజు నువ్వు ఒక 10 సినిమాలు చేసేవాడివి 2 సినిమాలకు పడిపోయావంటే దాంట్లో ఒక్కడు ఉండడు. నీది నువ్వే ఊదుకోవాలి, నీది నీదే ఒత్తుకోవాలి. అదే చెప్తున్నా. ఎంత స్థాయికన్నా ఎళ్ళని మనం. అవునవును. మనం అనేవాళ్ళం మారకూడదు. అదే బిహేవియర్ ఇంపార్టెంట్. బిహేవియర్ చాలా హ్మ్. ఇంపార్టెంట్. హ్మ్. క్యారెక్టర్ మారకూడదు. అదే. హ్మ్. అది చాలా బాగా నమ్ముతా. నేను చాలా మంది దగ్గర చూసి నేర్చుకున్నా. ఆ! గొప్ప గొప్పోళ్ళు. లేదు అదే ఆ! కాపాడుద్ది. ఇండస్ట్రీలో గూడా ఇప్పుడు ఇందాక మీరన్నట్టు ఇతనుంటేనే సినిమా జరుగుద్ది అనేదైతే ఈ జనరేషన్‌లో లేదు. లేదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్‌కి సత్య గావాలి. సత్య లేకపోతే ఇంకొకరు. ఇప్పుడు కిషోర్ అన్న గావాలి. కిషోర్ అన్న లేకపోతే ఇంకొకరు. నాకలాగా సత్య మిస్ అయిన క్యారెక్టర్‌లు చాలా వచ్చాయి. నాకు మిస్ అయిన క్యారెక్టర్‌లు నా కిందోళ్ళకి పోతాయి. అవును. హీరో ఇంపార్టెంట్, హీరోయిన్ ఇంపార్టెంట్. అంతే. మిగతా వాళ్ళయి అవసరాలు ఆప్షన్స్ ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇతను లేకపోతే ఇంకొకతను, ఇతను లేకపోతే ఇంకొకతనని. ఇప్పుడు బ్రహ్మానందం గారు, అలీ గారు, కోట గారు ఆ! వీళ్ళు లేకపోతే పోస్ట్‌పోన్ చేస్తారంట అవును. అవును. షెడ్యూల్స్. అవును. మరి ఈ రోజు అట్లుందా పరిస్థితి? 90% లేదు. వాళ్ళు మహానుభావులు. అందుకే అలానే అవును. ఉండిపోయారు అలా. అవును. అవును. వాళ్ళు స్థాయి తగ్గించుకొని వాళ్ళు కిందకి రాలేకపోయారు. వాళ్ళు చేసిన క్యారెక్టర్‌లు అలానే ఉన్నాయి. వాళ్ళ రోల్స్ వాళ్ళకున్న స్టేచర్ బయట, వాళ్ళకున్న గౌరవం అలానే ఉండిపోయింది. ఈరోజు నువ్వు అన్నట్లుగానే సత్య కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు ఆప్షన్ ఉంది ఇప్పుడు. ఆ! అదే బిజీ అయితే వేరే వేరే యాక్టర్‌కెళ్ళిపోతున్నారు అందరూ. అవును. అలాగా నాకు చాలా క్యారెక్టర్‌లొచ్చాయి. నా పైనోళ్ళ దగ్గర నుంచి. హ్మ్. ఇప్పుడు నేను 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 ఇప్పుడు నేనైతే నాకు 2 మంత్స్ వేరే షూటింగ్‌లో బిజీ అయిపోతే నేను దొరక్కపోతే ఇంకొకరికెళ్ళిపోతారు. అవును. అలాగే ఆప్షన్స్‌కెళ్ళిపోతారు అంతే. అవును. కానీ ఇప్పుడున్న కమెడియన్స్ కొంతమంది హెల్తీగా ఉన్నారులే. ఆ! ఇప్పుడున్నోళ్ళు నేను రాకపోతే మా నడుగు చెప్తానండి అని చెప్పి వాళ్ళే ఫోన్‌లు ఆ! చేసుకొని చెప్పుకోవటం. ఇప్పుడున్న కమెడియన్స్ అందరూ పాజిటివ్‌గానే ఉన్నాం. అందరం కలుస్తుంటాం. ఈ రీయూనియన్ పెట్టారు కదా ఏదో. నేను దాంట్లో లేవా తక్కువేనే. నువ్వు? నేనసలు షూటింగెళ్ళే. ఆ! బయటికి లేదు. బయట లేదు. ఆ! ఎప్పుడైనా వస్తే ఇలాగ అంతే. ఇంటర్వ్యూస్. ఫస్ట్ నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి అంతే. ఓకే. పెద్దగా బయటికెళ్ళే పర్సన్ కాదు. చిల్ అవ్వటం, బా పబ్‌లు, ఆహా! పార్టీస్ ఇప్పటిదాకా ఎళ్ళలేదు పబ్‌కి అసలు నేను. ఎలా ఉంటదో తెలీదు అసలు అట్లా అంటే చెప్పదు. సినిమా సక్సెస్ ఈవెంట్‌లు జరుగుతాయిగా మాకు హ్మ్. పార్టీలు. హ్మ్. అప్పుడెళ్తా. హ్మ్. ఇప్పుడేదైనా సినిమా హిట్ అయింది. అందరికి పార్టీ ఇస్తారు. హీరోనో, ప్రొడ్యూసర్ ఎవరో ఒకరు. అందరం సరదాగా ఎళ్తాం. కొంచెం టైమ్ స్పెండ్ చేస్తాం, వస్తాం. నేను పర్సనల్‌గా ఎళ్ళనంటున్నా. ఆర్టిస్ట్ అయిన తర్వాత. ముందు గూడా. ఓకే. ఆర్టిస్ట్ అవ్వకపోతే హైదరాబాద్‌కే రాను. ఇక పబ్‌కేం వెళ్తాం. సో ఇష్టం ఉండదు. ఆ! డ్రింక్ చేయరు. అలవాటు లేదు. డ్రింక్ చేయటం కూడా. ఆహా! అసలకి అయన్నీ పక్కన పెట్టేసానసలకి. మనకి ఫస్ట్ నుంచే పబ్బు ఇయన్నీ అలవాటు లేదు. హ్మ్. ఇంక సరే ఇంక చాలా కష్టంగా పోవడం దేనికి మనం అలవాటు లేని పని అని చెప్పేసి నేను ఏది కదిలిచ్చలేదు. సో నో స్మోకింగ్, నో డ్రింకింగ్ ఏం లేదు. ఏం లేదు. హుహు. మంచిగా ఫుడ్డు. ఫుడ్ తింటా. హ్మ్. ఫుడ్డు అసలకి అదొక బ్యాడ్ హాబిట్ అనేటట్టు తింటా. అది. సో మీ వైఫ్ కూడా మంచిగా వండుతారా? ఆ! బాగా వండుతారు. ఓకే. టైం ఇవ్వాలయితే. ఓకే. రేపది కావాలి అంటే హ్యాపీగా వండి పెడతారు బాగా. ఓకే. అన్ని రకాల నాన్ వెజ్ వెరైటీస్ అన్నీ. హ్మ్. నెల్లూరే. ఓకే. లవ్ మ్యారేజా సురేష్? లేదు అరేంజ్ మ్యారేజ్. హ్మ్. చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజా? వచ్చిన కొత్తలోనే పెళ్లయిపోయింది. ఏ ఏజ్‌లో? 26 ఇయర్స్‌కి. మీకు. హ్మ్. ఓకే. తనకి? నాకు ఒక 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఆ! హ్మ్. అసలు తనకి ఇండస్ట్రీ అనేది తెలీదు.
తనకి ఇండస్ట్రీ తెలియదు, సినిమాలు తెలియదు, ఏమీ తెలియదు. ఉమ్, పెళ్ళైన తర్వాతే సినిమాలు చూపించడం. దానికి ముందు మహా అంటే ఒక 4-5 సినిమాలు థియేటర్లో చూస్తుంటది, ఉమ్, మొత్తం టీవీలో చూడ్డా. ఉమ్. మీతో పాటు సెట్కి కూడా ఎప్పుడు రారు? ఆహా. ఏంటి అసలు అంతే బాహ్య ప్రపంచంలో? లేదు, వాళ్ళ పాటుకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎంజాయ్మెంట్ అంతా బాగానే ఉంటది, కానీ ఆ, షూటింగ్ అంటే గందరగోళంగా ఉంటది కదా, ఉమ్, హడావిడి. నన్ను ఎప్పుడో ఏదో ఫంక్షన్కి పోవడానికి, మ్యారేజ్కి వెళ్ళడానికి ఎక్కించుకోపోయారు ఒకసారి షూటింగ్కి వచ్చి. ఉమ్, అంతే తప్ప షూటింగ్ లొకేషన్కి వచ్చి ఎవరు రారు కదా. మహా అంటే హీరో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారు తప్ప, ఉమ్, ఆర్టిస్ట్ ఫ్యామిలీని తీసుకొచ్చి మానిటర్ దగ్గర కూర్చోబెట్టి సినిమా చూపించేది ఏముంటుంది. ఉమ్. సినిమా సరదాగా కూడా మనకి స్క్రీన్ మీద చూసే అంత ఎంజాయ్మెంట్ ఉండదు సెట్ లో. సెట్లో, అవును బోర్ కొడుతుంటది. అవును. కొత్తగా వచ్చినట్టు ఏంట్రా అన్నిసార్లు చేస్తాడు అనుకుంటారు. వాడికి తెలియదు కదా కెమెరా యాంగిల్స్ అవన్నీ. ఒక రోజు అంతా తీసేది 1 నిమిషమేనా అని తెలియదు కదా వాడికి. ఆ, పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఉమ్. సో క్లోజ్అప్ షాట్ ఒకటి. క్లోజ్అప్ అవ్వచ్చు, వైడ్ అవ్వచ్చు, సజెషన్లు అవ్వచ్చు, ఉమ్, దాంట్లో మళ్ళీ ఫోకస్ పోవచ్చు. ఉమ్, ఇటు తిరిగి ఒక హాఫ్ డేలో చేసేది ఒక చిన్న సీనే కదా, దానికి చాలా కష్టపడాలి కదా. వీడికి తెలియదు పాపం. మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా టక్కని చూసినా కూడా ఏంది ఎంతసేపు చేస్తున్నారు ఉమ్. అంటే వీళ్ళకి రాదేమో అన్నట్టు ఫీల్ అవుతుంటాడు వీడు వచ్చి. ఓకే ఓకే. అది ఎలా జాబ్ చేస్తారా తను? లేదు ఉమ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫే. సో మీ మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు. అన్ని సినిమాలు. ఉమ్. అంటే నేను చెప్పాను కదా, షూటింగ్ లేకపోతే నాకు పెద్ద పనే ఉండదు కదా. ఇంటి దగ్గరలో ఒక మాల్కి రెగ్యులర్ గా సినిమాలకు వెళ్తా ఉంటాం. ఓకే. ఏముంది దగ్గరలో మాల్? దగ్గరలో అంటే అశోక మాల్ ఉంది. ఓకే. దాన్ని బట్టి ఇల్లు తెలుసు. అది ఎట్టుందంటే, నీ క్యాష్ చెప్పొద్దులే, మీ నాన్న పూర్తి పేరు చెప్పన్నట్టు. సో కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు ఇంక ఎల్కేజీ యూకేజీ దాంట్లో ప్లే స్కూల్. ఉమ్. ఒక బాబు, ఒక బాబు ఒక పాప. ఓకే ఓకే. ఫస్ట్ బాబు కదా? ఫస్ట్ బాబు, ఓకే ఓకే. పాప ఇప్పుడు ఇప్పుడు పాప ప్లే Okay. స్కూల్. ప్లే స్కూల్. సో ఇద్దరు మీ కామెడీ చూసి చూపించటం, ఎంజాయ్ చేయటం. వాళ్ళకి ఇంకా మరీ చిన్నపిల్లలు కదా, వచ్చినప్పుడు అయితే చెప్తుంటారు స్క్రీన్ మీద ఉమ్. అంతే. కానీ చాలా కూల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ కదా, నో happy హడావుడి. life. అసలు హడావిడి లేదు. ఉమ్. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని పర్సన్ లాగా ఉంటుంది నాది. అంత నార్మల్ లైఫే. నార్మల్ లైఫ్. కానీ ఎవరు అనుకోరు ఇన్ని సినిమాలు తీసిండే సుదర్శన్ అని కూడా. అట్లా అనిపిస్తుంది. అవునవును. ఎందుకు నాకు నిన్న మొన్న వెళ్ళిన వేరే ఛానల్లో కూడా 100 అయినాయి భయ ఇప్పటికి అంటున్నారు. చేసిన ఒకటికే తెలుసు దాంట్లో మ్యాజిక్ ఏంటంటే, ఎందుకంటే అందరికీ తెలియదు కదా. అవును. 1 డే చేసినా నాకు సినిమా కౌంటే, 2 days చేసినా సినిమా కౌంటే కదా, అలా కౌంట్ పెరిగింది.